అడవిలా మొగనెమిలి యొక్క గొంతు తగిందాట మొగనెవిలి ప్రాణం పోతే ఆడినెవిలి కల కన్నీరు తీసుకుంటాం ఆ నెమిలి శపం పెట్టిందాట నెమిలి శపం పెద్దదన్నారు నాదు అగో నెమిలి శపం పెట్టినాక నువ్వు రంగ నీకు దూపై అడవిలో పాప నచ్చి కోనేరు కాడి వేయినట్టు కోనేట్ల కాళ్ళు ముఖం కడుక్కొని ముఖ ప్రార్థన చేసి నీళ్లు తాగినాక ఆ నీళ్లు తాగినాక నాదా నువ్వు నిలువెల్ల రాక్షసు అయినట్టు నిన్ను కాడగన్ననయ్యే నేను ఆడేదాన్ని నాదా ఏ మనిషి గాని ఆడు అక్కడదక్కడదన్నారు కానీ ఇక్కడదని ఏ ఒక్కడని లేదు ఆడి చేస్తే అడుగు పడుతుంది మొగోడు చేస్తే మొగులు ముడుతుంది ఆడి చచ్చిపోతే అమ్మగారింటి కాడ బొక్కలు పడతాయి అత్తగారింటి కాడనే బొక్కలు పడతాయి ఆడిది కుచ్చడి కట్టం వేసిన ఆడిదాని బతుకు రద్ది బతుకన్నారు అగో మొగోడు బతట్ల అన్న బక్కదాగిన మొగోడు బతికే రాజా బతుకన్నారు భార్యకు సుఖమన్నారు భార్య ఉన్ననాడే భర్తకు సుఖమన్నారు భర్త లేని ఆడిదాని బతుకు ఎర్తమన్నరే ఉండనని మంచి ఏ ఆడవిళ్ళకైనా తొలబొట్టు 90 ఏళ్ళ కావచ్చు అది మలిపి పెడితే కురిసే కానీ భారీ కాదు నాదాన్ని తీర చక్కగా ఉన్నోళ్ళందరూ దానికి మొగడు దక్షిణ రంగు ఉన్నది ఎంత మొత్తం ముచ్చట పెడతాంటారు మరి నలుగురున్న కాడ నవ్వబోతే అక్కడ చూసినవా దానికి భర్త వేరే రంగు ఉన్నదా నవ్వుతుందంటారే అయ్యా నారాత పాడువాడా వెనక ముందు లేని రాన్ని అన్నదమ్ములు లేరు నాదయ్యే ఆడపిల్లలకైనా అమ్మగారి బలవన్నం ఉండాలి అత్తగారి బలవన్నం ఉండాలి అగో చేతుల 10 రూపాయలు లేకున్న పాలల్ల దీవన్నుండన్నాక ఆడిదాని మాటలైనా అలగించి వినాలేవా ఇయ్యాల నా ఓలే ఇయ్యాల సరిగే పండుగ ఎవరిదంటే ఈ గ్రామంలో ఆత్మకల్ల గుండు వారిల్ల కండు బుక్షపతి ప్రాణం పోంగా అగో ఆత్మకల్ల బుక్షపతి అగో సక్కర బుక్షపతి ప్రాణం పోంగా మరి ఒక్క బిడ్డని అంటే అయ్య కన్న ముందుగానే బిడ్డ కాలం వేసిందయ్యా
ఒక్క బిడ్డ నా బిడ్డ తిరుమలవ్వని నేను అందమైన పేరు పెట్టుకున్నా నేనాయన చచ్చిపోయిందన్న మాట నీకు ఏర్పడితే అత్తగారింటి కంచి కిటకిటకిట ఉరికొచ్చి అమ్మయ్య వాడి కోటి ఏడు పెడతా వరకున్నదే అవన్నీ నిచ్చిన దేవుడు వంటవా బిడ్డ నీవు కొడుకులు లేనల్లమైతే బిడ్డలు లేనల్లమైతే నా భార్య ముజ్జక్క నా బామరాయే బామరావే భార్య ముజ్జక్క నేను ఎడుగా నీ వరకు ఎడగా నా రాడు అవరాలయంతైనా భర్త ఉన్ననాడు భార్యకు సుఖమన్నారు భార్య ఉన్ననాడు భర్తకు సుఖమన్నారు భర్త లేని ఆడిదాని బతుకు ఎడతామన్నారు బాబా నీ సేదడు కాదు చెట్టు కింద తెలిపి నీ కోరని కుంకుమ కోదత్త గడిపి బావ నేను ముండని వేసిపోతాననే బావ నేను పోతా ఉన్నా బామ నేను చచ్చిన గాని నీ బిడ్డ నీకుంటే నా భర్తవైన నా బిడ్డ ఉన్నదని నువ్వు బిడ్డను చూసుకుంటా నువ్వు సంతోషంగా ఉందివా బామ నీ బిడ్డను దాచుకున్నవే నీ భర్తను దాచుకున్నవే మనకు బిడ్డలు లేరు కొడుకులు లేరని నా తమ్మిడి కొడుకు అయితే నా కొడుకు అని నేను చదువుకున్నా నా కొడుకరారా కొడుకో కొడుకరాంగా శోభు కొడలా రేఖమా మీరు మరి కొడుక శోభు ఇక నువ్వే నా కొడుకవు కొడుకో ఓ కోడలా రేఖవ్వా మీ అత్త ముసలు పది పిల్లలు ఒక్కటన్నారు అత్తమ్మని రార విలువు అత్తమ్మని పానమెట్టున్నదని అడుగు అగదుడు ఎంతైనా ఇంకా కొన్ని రోజులు దాదుకుంటే అది పుక్కెడు పువ్వలే కానీ పువ్వులు జాగలు వంట పోతుంది అక్క ఉంటది అగదుడు ఎంతైనా అక్కను రార విలువు ఏదన్నా కట్ట వచ్చినాడు ఒక తల్లి పిల్లలు కాకున్నా ఒకరికొకరు సాయం అన్నరే అయ్య కొడుకరారా కొడుకో కొడుకరారా కొడుక కొడుకరాంగా శోకు కొడుకు నిన్ను పెట్టలేదు గిలినాట కొడుక నేను తిట్టలేదు కొడుక ఇంకా కొన్నాళ్ళు బతికుంటే ఆగదుడు నాకు కొడుకులు లేకుండా నేను కొడుకును లాదుకున్నాను నేను భూములు సంపాదించాలి నేను జాగలు సంపాదించాలి నేను ఇల్లు కొనాలి జాగలు కట్టాలని నేను కానికట్టం ఎత్తురా కొడుకో ఆ ఇచ్చిన దేవుడు మెచ్చుకుంట వేయండు నేను పోతన్నరా కొడుక ఆ తెల్లారి పొద్దుకింది 11 రోజులు వెళ్ళినయి బామ ఆ పుజ్జక్క నేను పోతన్న బామ నీదంట నాదంట వాసింది 7 రోజుల్లో ఆత్మకల్లం తన బలగానికి వాసిండు ఎంతైనా అక్క ఈ అల్ల నా తోడ పుట్టిన అక్కలాల చెల్లెల్లాల పోతన్న
అగజూడు ఎంతైనా నా మరదల్లాలం నా వదినల్లాల నేను వద్దన్నా అందరు బలగవని వాసింది తన బాకి తీరిండమ్మా నేను పోతా ఉన్నా నీ కన్నత్త కడుపుల నేను పుట్టినా నువ్వు కడుపు రెండుగా అన్నవు భూమి వేసినవేంగవ్వా నేను నీ సాగు చేస్తాను అనుకున్నా కానీ నా సాగు చేసినవా నీ కొడుకో దుఃఖం పెట్టినాడా ఉడల మర్రి కింద ఇల్లు కట్టుకున్నాడా అందుకే అన్నారు మగ్గలేను ఏ మనసు గాని ఎన్నడున్నా అక్కడ ఓడే ఇక్కడ ఓడి కాదన్నారు మనసు 1000 ఏళ్ళు బతికిన వేరు తప్పది 100 ఏళ్ళు బతికిన సాగు తప్పది ఇవాళ లక్షలు కోట్లు సంపాదిస్తాం గాని మనం వచ్చినాడు మనతోని లక్షలు వస్తాయా మనతోని కోట్లు వస్తాయా అవలాల ఏ లక్షలు రావు ఏ కోట్లు రావు అగో చక్కని ఈ బుక్షపతి ప్రాణం పోతే కట్టిన ఇల్లు వంట వేయండా పెట్టిన పొయ్యి వంట వేయండా కరెంటు బాయిల్ల వాసిండా అందరు చూడంగా అయ్యో తమ్ముడారా తమ్ముడా తమ్ముడా బుచ్చన్న తమ్ముడ నేను పోతా ఉన్నా నీ అన్న వంగ తమ్ముడా చెప్పినాడు మరి తమ్ముడు నేను కొడుకులు లేను నీ బిడ్డలు లేను నా అన్నకెవలు ఉన్నారా అని నా గడ్డలు చూసినవా తమ్ముడా నా బాధలు చూసినవా తమ్ముడా నేను దిక్కులేని పచ్చినిరా అగ చూడు ఎంతైనా ఒక్క బిడ్డను కంటే నా బిడ్డ వాయర్రా నేను బిడ్డలు లేని బిడ్డలు లేని వాణి నేను కొడుకులు లేని వాణి ఎవరు అయ్యని ప్రాపం నేను తీరారా ఎవరు అయ్యని దోషం నేను తీరారా అగదుడు తమ్ముడా ఇక నేను పోతున్న తమ్ముడా మీ ఇల్లుకి ఇక్కడ నా ఇల్లు గడివిలా అగో నా భార్య ఉంటది తమ్ముడా నీ వదినే ఏదన్నా కట్టం వచ్చిన్నాడు ఏదన్నా బాధ కలిగినాడు అయ్యో వదిన మేము అందరం లేవని తీరదగిన చెప్పుండ్రి అయ్యో తమ్మిన తమ్మి నా తమ్ముడు అందరు పోతన్న తమ్మి నా తమ్ముడా తమ్ముడ తోడ పుట్టిన తోడు నా తమ్ముడు తోడన్న కానరాదు నా తమ్ముడంగా ఆత్మకల్ల తమ్ముడు అన్నా నువ్వు ఏ రాజ్యం పోతివని 100 మందిలో 100 రూపాయల దానం చేసి అన్నరాది నా భర్త లేదు 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 నేను పోతానంటాను నా భర్త పోయే భర్తను నేను ఎట్లా ఆగబట్టనని విద్యుడు బాల అమరవతి తల్లి లోయల్ల వేడి కన్నా రావచ్చే రాజు మాత్రమనగా గిట్ట నిలబడ్డాడు అయ్యా బిడ్డాను తీసినది అమరవాదు బిడ్డాను తీసినది అమరవాదు భర్త ప్రాణాల మీద వేసినాడు వస్తుందన్న ఓరాడు పచ్చివాళ్ళందరయ్యే ఓరాడు ఏడాది బాలం కన్నారు ఏములేనోళ్ళు నెల్ల బాలం కన్నారు ఇంకా ఏములేనోళ్ళు 3 నెలల బాలం కన్నారు నాదా నా ముఖం చూడకుండా అత్తరాని
అగ చూడు ఎంతైనా నా బిడ్డల కాళ్ళ వేసిన నాదా నువ్వేదో పని చేసి ఇక మారుకోని మేడల్లో ఉండలేవా పరువు గొప్ప పానం గొప్ప పరువు గొప్ప పానం గొప్ప కాదనుకున్నాడు. ఏడుగురు మంత్రులని నిలబెట్టి అత్తరా నేను అమ్ముడు బలం పట్టుకో అత్త ఈయన కూర్చోమన్నా రాజుల మాట నేరిక తుంగ ఇది గాలి పెడితే తుంగ అటు ఉంటుంది. చూసినావా రాజులు ఇంట్లోకి వస్తున్న ఈగలు బయటికి పోతే బయట పిట్టలు పచ్చిని కాన్నప్పుడు 10 మంది తన పచ్చిలో మాట్లాడదా రాజు బీజమ్మ పొందులే మరి ఎన్ని ఎప్పుడు లేదు బిడ్డ విద్యలు దాడిపోతాడే అరే అరే ఏడుగురు కొడకన్న తీసుకొని తెలియాట మార్గం వస్తా ఉన్నాడమ్మా తెలియాట మార్గం వచ్చింది చిన్నోడా అరే వచ్చిరా చూస్తున్నావా అరే దీన్నే ఉన్నది ఉన్నదిరా ఉన్నదిరా కమ్మ గిలుక్కు అంటేరా కైదరు కంచెల్లో పడుతుందిరా పుల్లా చిటుక్కు అంటేరా అరే పులిసరు పొందల పడుతుందిరా ఏ నిల్లు పోవాలి ఏ దీన్నే పట్టాలి పట్టాలి రెండు గాళ్ళు పట్టాలి గిర్రా గిర్రా తిప్పాలి అరే గిన్నె మిసుతుంది మిసుతుంది కప్పలు తింటది నిర్మాణం తింటది చేరుకుంటూ తింటది మన కప్పలు తింటదిరా ఎట్టుంటదిరా అది ఉడకది మాడాకేయాల భరణి అతని పెరగతా ఉన్నాడమ్మా అమరసింగ్ మారారు లేళ్ళ దుప్పుల మనమోతుల కొండగుర్ల కనుక సవరించబట్టనమ్మా అదిగో కనుక ఏమి రాజు అడవిలో ఎత్తంటే హరికి కాలంలో పొదలోన కనుక ఆడలేవి మొగలేవి అడకుటాలు ఎందుకని రటకుటాల ప్రేమ అంటే కనుకనేమి ప్రేమ నటల మీద ఉన్నాయి రెండో కనుకనేవి ఆడలేవి మొగలేవి మరి చూసినవా మరి కనుక ప్రేమ నటల మీద ఉండంగా రాదు కనుక ఏమి అగో చూసినవా లేడికి గురి పెట్టిండు బాణము గురి తప్పిన బాణం వచ్చి ఆడలేవి కనుక గుండెల్ల పడుతుందమ్మా ఆ నెవిలి పానం పోయినప్పుడు మొగ నెవిలి గుండెల్ల పడ్డది మొగ నెవిలి పానం పోయిందా ఆడలేవిలి చూసినావా రెప్పలు కొట్టి ఎందురా నీ అన్నం తిన్ననా నీ పుణ్యం తిన్ననా అగో నా పానం తీసుకున్నా 12 ఏళ్ళ దాకా నెవిలి చేప తప్పబోదు వారి మేము భార్య భర్తలం ఎట్లా వాసినమో నీ భార్య భర్తలం అట్లా వాయాల వారి అడవిలో నీకు దుమ్ములు కొట్టి దుబ్బలు పుట్టినప్పుడు పాపనాచి కోడెట్లో పోయి పాదం పెట్టి నువ్వు కనుక 3 బుక్కల జలములు తాగినప్పుడు 2000 రాక్షాలు కావాలి నీవు శాపం నీకు తప్పని పోరా రాదు కనుక సాకి పక్షి శాపం నాకేమైతుంది అని మనసులో పెట్టలే రే దుమ్ములు కొడతానే రాదు రూపాయలు కొడతాను 7 మంత్రులు తీసుకొని రాదు రాను పాపనాచి పోయినట్టుగా చెండు పాపనాచి
అప్పనచ్చి కొనట్లకి వచ్చినప్పుడు అయ్యా నువ్వు కనుక ఏమీ రాదు నీ మంత్రులు మొట్టవాళ్ళు దిగి ఒక బాధ చేసుకుని నీళ్ళు తాగొచ్చినాక నేను తీరు తాగుతా ఉన్నా అన్నప్పుడు అమ్మను బాలను తీసిండు ఆ గడ్డ మీద పెట్టిండు రాదు కనుక ఏమి అప్పనచ్చి కొన్నిట్లా దిగిండు ఒకవేళ మనం నీళ్ళకి వచ్చిండు ఒక బాధను వేసుకున్నాడు మరి కనుక దోషలు నీళ్లు పట్టి 3 ముక్కలు తాగిండు 3 ముక్కలు తాగినప్పుడు నిలువెలరా చాసివాయరా నిలువెల్ల రాక్షసి ఎప్పుడు అయ్యిందో కాళ్ళు చూడబోతే కాలపరం తాళ్ళు చేతులు చూడబోతే చెన్నైకి పడుతుంది తల చూడబోతే బోరగిరి కీల లెక్క ఉంటుంది గుడ్డు చూడబోతే గుమ్మడికాయ లెక్క నాలుక చూడబోతే తాడు మెట్ట లెక్క అన్ను చూడబోతే పాముడి వద్ద లెక్క ఎల్లబెట్టి అరా 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 అని రాక్షసి రూపు ఎప్పుడు వచ్చిందో రాజుకి ఎడలేని ఆకలి పుట్టింది ఇప్పుడు ఆకలి ఎట్లా తినాలంటే నాతో 7 వచ్చింది 7 ఉంటే మిగుతానమ్మా అయ్యో దైవం రాజు మంత్రులు ఎమ్మడి పడతాడు రాదు అయ్యో పెద్ద లెక్కలు చెప్పి గౌన మార్గం ఎదిరేసి వచ్చటో నా పుట్ట పెడతాడు రాదు మరి కనుక ఐదుగురు మింగిండు ఇంకిద్దరు ఉన్నారు మరి కనుక 6 మింగిండి ఒక్కడే ఉన్నాడు వాడు ఉత్తరే వానపడి పడతాడు రాదు దిగుతున్నారు వీడు అన్నాడా సచ్చిందా బతికిందా వాడు దెబ్బకి గుండె చదువుకుంటాడా అటాక్ వచ్చింది మరి ప్రాణం ఉంటేనో మింగుతా చచ్చిపోతే మీరు రక్తం ఆగిపోతుంది ఇది మురదారు అయితే నేను తినా అని రాదు ఈ బంగారపల్లి పొడుచుకొని వచ్చిన కుక్కలు కలిసిన మంచి అమ్మ వీడు చచ్చిండు అనుకున్నాడు రాక్షసుడు గారు అయ్యో దేమో రాజు అనుకోని కనుకలేని వెనుకకు మరలిండు రాజునమ్మల సింహమారాజే రాజునమ్మల సింహమారాజు మీరు నటన చేస్తాడా అప్పుడు ఏమవుతారు ఇప్పుడు నీ అంగన చచ్చిండు రంజ కొడుకని ముంగట అందుకే పెట్టి వెనక పెద్ద పెట్టిండు వింది రాదు అనుకున్నాడు ఆడుడు మింగిన రాజుకు ఆకలి సరిపోలేదు నా ఊరి మీద ఎగవారి అమరసింగ్ నగరంలో ఎంత మంది ఉన్నారో ఆవుల కొట్ల బర్ల మన కనుకనే చూసినవా మందిని తింటా ఆ ప్రాణ కనుకని వెళ్ళిపోతానా చూసిండు చెట్లకేది గొర్రెలకేది మొత్తుకుంటా రాక్షసి నన్ను తింటది అని ఊళ్ళకు కనుకనేమి 3 అడుగుల వచ్చిండు అయ్యా లోకులారా రాజు అమరసింగ్ మహారాజు కనుక ఏమి నిలువెల రాక్షసి అయిండు మేము అడిగిపోయిన 6 మింగిని ఒక్కరిని తప్పించుకొని వచ్చిన గుంటె కనుకనేమి రాజు వస్తాడు మనం మేము తింటాడు మన పానం తీస్తాడు మరి కనుక ఆవులు పోయినా పర్వాలేదు గొడ్లు పోయినా పర్వాలేదు ఇల్లు పోయినా పర్వాలేదు బతుకుంటే బలసాగు తిన్నా మంచిదే మరి ఏ రాజ్యం వెళ్ళిపోదాం అన్న ఎప్పుడు చెప్తారు జప్పు సాటింపు కొట్టినప్పుడు ఎట్లా ఏదో ఆ తిరంగ కనుక చెప్పిండు ఒకరు పోయి 10 మంది పోయి ఊరంతా తెలిసింది పిల్లలు తీసుకొని దొరికినట్టు పట్టుకొని ఇంట్లో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు ఈ వృత్తల్లా ఊరంతా ఉయ్యాడాయి ఊళ్ళో కనుక కోవానికి వచ్చే కోడి పొందుది మేనమరి మేక పొందుది రాదు కనుక అమరసింగ మహారాజు ఊళ్ళోకి వచ్చి చూసే వరకు ఊళ్ళో ఒక్క మనసు లేదే అరే మంది కనుక ఎక్కడ మరి కనుక పాడుగాను మంది మొదలాడిపోను అయినా మరి రాక ఇవ్వలేదా ఎవరు మింగాలే అని కనుక
రాజు అమరసింగ్ మహారాజు నా ఇంటికి పోతా నా భార్యని మింగుతా మరి చూస్తున్నావా అల్లితోని కనుక నేను బిడ్డ వస్తుంది అల్లిని మింగుతా బిడ్డని మింగుతా రాజు అమరసింగ్ మహారాజు ఇంట్లో పోదామంటే రాక్షసి అవతారం మీద ఇంత పడతారు వాళ్ళ పడతలేడమ్మా లోగిళ్ళ ముందు నిలబడి నా భార్య అమరావతిని పిలిచి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాదామనుకున్నాడమ్మా ఆ కలమ బొమ్మల నిలబడ్డాడు రాజు అమరసింహ మహారాజు అడవిల్ల అమరావతి కలియేరు లోగిళ్ళ ఉన్నది ఎంతైనా యొక్క రాజు వచ్చి బామ అమరావతి నీ భర్తను వచ్చిన లోగిలు నెప్పు అని మాట్లాడతాడు చూడు అడవిలు అనుకుని నా భర్త వచ్చిండా వెళ్ళిపోయి వచ్చిండు నేను వచ్చి బాలంత ఇప్పటికైనా నా భర్త అడవిలో వేటకు వేయినోడు యొక్క మరి మాత్రమే బట్టలే రక్తం పడుతుంది అయ్యో నా భర్త యొక్క రక్తం బట్టలు నేను చూస్తున్నా అనుకున్నది ఎత్తురాలు ఎట్టి తల్లి అవ గుణవంతురాలు గుడ్డి తల్లి ఆడవిల్ల బాలమరవతి దేవి యొక్క రామ ఒక మీద పొంగు కప్పుకొని ఆ తల్లి వస్తున్నదమ్మా అని కొంగు లేకపోతే ఆడవిల్ల ఇంట్లోకెళ్ళి బయటికి రాబో కొంగు కప్పుకొని సెమ్ముతో నీళ్లు పట్టుకొని ఆడవిల్ల బాల భర్త వేడికి వస్తున్నదా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.